ఉప్పెన సెన్సేషనల్ మూవీతో అరంగేట్రంతోనే తెలుగులో భారీ విజయాన్ని అందుకుంది కన్నడ అమ్మాయి కృతి శెట్టి. ఆమె నటించిన రెండో చిత్రం శ్యామ్ సింగరాయ్ కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇక బంగారాజు పర్వాలేదనిపించింది, కానీ ఆ తర్వాత ఆమెకు అసలు కలిసి రాలేదని చెప్పుకోవచ్చు. వరుస పరాజయాలు వెంటాడాయి. ది వారియర్ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఇక మాచర్ల నియోజకవర్గం కస్టడీ, ఇలా ఆమె చివరి చిత్రాలన్నీ నిరాశపరచడంతో ఇక కెరియర్లో గ్యాప్ తప్పలేదు. ఈ మధ్య మనమే అనే సినిమాతో ఆమె రీఎంట్రీ ఇచ్చింది, కానీ అది కూడా ఆమెకు నిరాశే మిగిల్చింది. ఇటు తెలుగులో కలిసిరాక అటు తమిళంలోనూ తొలి చిత్రం కస్టడీ నిరాశపరచడంతో కెరియర్ బాగా డౌన్ అయిపోయే పరిస్థితి తలెత్తింది. ఇక ఇలాంటి టైంలో కృతి మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చింది. మలయాళంలో ప్రస్తుతం రైజింగ్ స్టార్లో ఒకడైన టోవినో థామస్ సరసన కృతి నటించిన సినిమా ARM. చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా గత గురువారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని రిలీజ్ చేశారు, కానీ వేరే భాషలో పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ మలయాళంలో మాత్రం ఈ సినిమా సూపర్ హిట్ టాక్ బంపర్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. ఇక వీకెండ్లోనే 50 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టింది. తర్వాత కూడా స్ట్రాంగ్ రన్తో నడుస్తోంది. ఇక ARM టీవీనో స్టార్ పవర్ను మరోసారి ఈ సినిమా రుజువు చేసింది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న కృతికి ఈ సినిమా పెద్ద ఊరటనడంతో సందేహం లేదు. ఇక సినిమాలో తన పాత్ర కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ మూవీ తర్వాత కృతి మలయాళంలో బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఈ చిత్రాన్ని ప్రముఖ తెలుగు నిర్మాత సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేయడం విశేషం. ఇక వారికి కూడా మలయాళంలో మంచి ఆరంభాన్ని ఇచ్చిందని ARM తెలుపుతోంది. సో చూడాలి నెక్స్ట్ ఏం జరగబోతుందో, కృతి అడుగులు ఎటు వేయబోతుందో.